ఏకాదశి అంటే విష్ణు ప్రియమైనటువంటి తిథి కదా. పరివర్తన ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. శయన ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి బోర్లానో వెల్లికలలోనో పడుకోడు, పార్శ్వము అంటే ఒక పక్కకు పడుకుంటాడు. ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరిగేటువంటి పర్వదినమే ఈ పరివర్తన ఏకాదశి. అందుకే ఈ ఏకాదశి నాడు వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. స్వామి, యోగ నిద్రలో తపస్సు చేస్తూ జీవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించిన నీవు ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరుగుతున్నదే, అలా తిరిగి సుఖంగా నిద్రించు స్వామి. నీ నిద్ర మమ్మల్ని కాపాడే యోగ నిద్ర కనుక మమ్మల్ని కటాక్షించమంటూ ఆ స్వామిని మనం పూజిస్తాం. దీనినే వామన ఏకాదశి అని కూడా అంటాం. ఈరోజు వామన చరిత్ర చదువుకోవాలి. శ్రోణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు సర్వే నక్షత్ర తారాద్యాహ చక్రు తత్ జన్మ దక్షిణం అని చెబుతుంది భాగవతం. అంటే ఈ ముహూర్తన వామనుడు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అవతరించాడు. అవతరించే ముందు అదితి దగ్గరికి వెళ్ళి, నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నళని నీ గర్భాగారము వచ్చి చొచ్చద గారామున పెంపువమ్మ కరుణన్ నన్ను అని అభ్యర్థిస్తాడమ్మ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అతిథి పయోవ్రతం చేసిన తరువాత ఆమె గర్భాన జనించాలి అని నిశ్చయించుకొని ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు కోరినట్టే నీ గర్భావాసం చేస్తాను, నీ ఇంట్లో పుట్టిన తర్వాత నన్ను ప్రేమగా పెంచవమ్మా అని అభ్యర్థిస్తాడు. అంటే ఆయన భక్త వత్సలత ఎంత గొప్పది. అలా వామనుడు అవతారం ఎత్తిన తరువాత శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండు ఎవ్వడీ శుంభజ్యోతనుడు మనోజ్ఞతనుడు అంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ అంటాడు భాగవతంలో. ఆయన దిదీప్యమానమైనటువంటి ప్రకాశంతో ఆ బలిచక్రవర్తి సభలోకి వస్తూ ఉంటే చూసిన వాళ్ళంతా ఈయన విష్ణువా, శివుడా, సూర్యుడా, అగ్నిదేవుడా, ఇంత తేజస్సుతో ఉన్నాడేమిటి, ఈ బ్రహ్మచారి ఎవరు అని ఆలోచనలు చేశారట. అలాంటి అద్భుతమైన విష్ణు స్వరూపాన్ని ఈ వామన ఏకాదశి నాడు స్మరించి ఎందుకోసం వెళ్ళాడు వామన రూపంలో అని ఒక్కసారి మనం చర్చించుకోగలిగితే ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం అంటూ దివ్యమంగళ విగ్రహంతో చతుర్భుజాలతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వామనుడుగా వెళ్ళి బలిచక్రవర్తిని అడగాల్సిన అగత్యమేమున్నది అంటే వామనావతారంలో ఒక సత్యాన్ని చెబుతున్నాడు. నేను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడినే, అందరికీ ఏది అడిగితే అది ఇచ్చేటువంటి మహాదేవుణ్ణే, కానీ ఇప్పుడు నేను అడుక్కోవటానికి వెళుతున్నాను కాబట్టి అల్పుడినైపోయాను, వామనుడినయ్యాను. ఇవ్వటం నేర్చుకోండి, తీసుకోవటం కాదు అన్న సత్యాన్ని వామన ఏకాదశి నాడు, ఈ పరివర్తన ఏకాదశి నాడు మనం గుర్తించగలిగితే మనలో నిజమైన పరివర్తన వస్తుంది. అందుకే ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసించి ఆ స్వామిని అర్చిస్తారో వారి మనస్సు పరివర్తన చెంది మనహ 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 నాది 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 అనే ఆలోచన పరివర్తన చెంది నమః 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 మారి అంటే నాది కాదు అందరిది అన్న భావన కలిగి అందరికీ నమస్కారం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే పరివర్తన ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను విశేషంగా మనం చెప్పుకుంటూ ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి పెరుగు తినటం మానేస్తారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నవాళ్ళు. ఆ దీక్షా నియమంగా ఇలా అద్భుతమైన పర్వదినాలన్నీ ఆర్షవాంగ్మయంలో ఋషుల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. కాలాన్ని బట్టి మారే గ్రహస్థితిని బట్టి ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి, ఎలా దైవాన్ని అర్చించాలి అన్న విధి విధానాలు కూడా మనకు తెలియజేయబడుతున్నాడు. కాబట్టి
మన ధర్మాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం.